టీజర్ రాగానే అరే ఈ సినిమాలో ఏదో ఉందరా అనే ఒక బజ్ అయితే వచ్చింది. ఎందుకంటే అంటే బజ్ అని ఎందుకన్నానంటే మీరు ముందు చేసిన సినిమాలు డిసప్పాయింట్ చేసినాయి. సో డెఫినెట్గా అది మర్చిపోవాలంటే దీంట్లో ఏదో ఒక విషయం ఉండాలి. ఆ విషయం అనేది టీజర్లోనే కనిపించింది. సో అందుకే ఆ బజ్ అనేది వచ్చింది. ఆ తర్వాత వచ్చిన కనులు ఎందుకో అనేది అద్భుతమైన మెలోడీ సాంగ్, అది బాగా అందరిని ఆకట్టుకుంది యాక్చువల్గా. ఇక ఆ తర్వాత వచ్చిన టైటిల్ సాంగ్ కానీ హరోమరా ఫస్ట్ రిలీజ్ చేసాం, దాని తర్వాత కనులు ఎందుకో చేసాం, దాని తర్వాత రీసెంట్గా మురుగుడి మాయ అయితే అసలు మామూలుగా లేదు. నాకు తెలిసి నెక్స్ట్ రీల్స్ చేసే వాళ్ళందరికీ ఈ సాంగే అవును బాగా అనుకుంటున్నా నేను. సౌండింగ్ కూడా ఫోక్ సాంగ్ లో కొంచెం సౌండింగ్ కూడా డిఫరెంట్గా ఉంది, ఇమీడియట్గా క్యాచీగా వెళ్తుంది. ఇప్పుడు ఏ సాంగ్ అయినా మనం విన్న వెంటనే ఓకే ఇది కొద్దిగా ఆ టైప్ ఆఫ్ సాంగ్లో ఉంది, కొద్దిగా ఈ టైప్ ఆఫ్ సాంగ్లో ఉంది అని కంపారిజన్స్ వస్తాయి జనరల్గా రిలీజ్ చేసిన తర్వాత, మనం నోటీస్ చేయకపోయినా సరే. కానీ ఈ సాంగ్ చూస్తే చాలా యూనిక్గా ఫ్రెష్గా ఉంది. ఈ మధ్యకాలంలో అసలు ఈ టైప్ ఆఫ్ సాంగ్లు ఎప్పుడు రాలేదు ఆ టైప్లో అంటున్నారు. సో అందుకని ఫాస్ట్గా వెళ్తుంది వైరల్. అంటే వైరల్గా వెళ్తుంది, కానీ రీల్స్ చేసే వాళ్ళకి మీరే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారుగా. అసలు ద ఐడియా ఇస్ నాట్ టు పోస్టెడ్ అసలు, అంటే ఫ్యామిలీ అందరం కలిసి వి ఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్, పుట్టినే వాడు చేద్దాం సరదాగా అని. బట్ టీం అందరూ కలిసి పోస్ట్ చేయండి, ఏమన్నా సరదాగా చేసిందాం కదా, నేనే ఒప్పుకుంటున్నాను అన్నమాట, గ్రేట్ సింగర్ మీరే ఒప్పుకుంటారు కదా ఎలాగో, సో పోస్ట్ చేయండి అని చెప్పి అన్నారు. అయినా అది కాబట్టి కొద్దిగా హెల్ప్ అయింది. వెంటనే సాంగ్ చెక్ చేయడం వెళ్ళింది, మీన్ ఆడియన్స్ చూసేవాళ్ళు, కొద్దిగా హెల్ప్ అయింది ఆ వీడియో అయితే కొంతవరకు. నెక్స్ట్ సినిమాలో మీతో పాట పాడించడం అనేది ఖాయం. అయ్యో నాకు అట్లాంటి వద్దు, నాకైతే ఆ కోరిక అయితే లేదు. సినిమా దాకా మనకు అనవసరం లేదు, కానీ ఆ పాటే విందాం ఒకసారి. యా షూర్ ప్లీజ్. ఇది పునాది గురించి సారీ 2 లైన్లన్నా చెప్పండి. ఇంట్లో ఫుల్ పాట పాడడం కలిగింది 2 లైన్లు పట్టాలి. అక్కడ పాడడం వేరు సార్, ఇక్కడైతే ఫార్మల్ గా. ఇక్కడ ఎవరు లేరు, మీరు లేదు. దానికంటే నేను పోస్ట్ చేసేటప్పుడు కింద టెక్స్ట్ లో ఇది ఉండి ఇది అని గట్టిగా చెప్పి చేసాం. వద్దు సార్ పాపం వాళ్ళే. ఓకే సరే, మీరు ఎటు పాట పాడారు, ఓకే. మీ అబ్బాయి అలా అలవోకగా ఏది కోక్ క్యాన్ మీద ఏంటి అలా ఎలా ట్రైన్ చేశారు మీ వాడిని? లేదు సార్, బై బర్త్ వాడు దర్శన్ అని చిన్నోడు అనమాట ఇద్దరులో. ఓకే. గ్రాస్పింగ్ పవర్ చాలా ఫాస్ట్. అంటే కృష్ణ గారి దగ్గర అది ఉంది, చాలా మంది వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు కూడా, ఫ్యామిలీలో కూడా చాలా వినగానే కృష్ణ గారు ఎంత లెంగ్తీ డైలాగ్ అయినా ఇలా చూసి డబ్బింగ్ అయినా సరే ఇలా చూసి చెప్పి చెప్పేస్తారు. సో అది ఈ చిన్న అబ్బాయికి అయితే ఉంది షూర్గా. గూఢచారిలో చిన్న అబ్బాయి చిన్న అడిషేష్ లాగా చేశాడు, అడిషేష్ చిన్నప్పుడు రోలు. దానిలో కూడా అంటే వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఇలా చెప్తారు ఇంకోసారి చెప్తుంటే అని చెప్పాడంట. అండ్ మీరు ఒక యాక్షన్ చేయమంటే చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. సో కట్ చెప్పే వరకు కంటిన్యూస్గా ఇంకా ఆ మూడ్లోనే ఉండి చేయడం అనమాట. మొన్న గుంటూరు కారంలో కూడా చేసినట్టున్నాడు. గుంటూరు కారం సర్కార్ వరపాట దానిలో కూడా చేశాడు. గుంటూరు కారం సర్కార్ వరపాట చేశాడు, దానిలో యంగర్ మహేష్ది చేశాడు. బాగా చేశాడు, అప్పుడు దానిలో కూడా మంచి పేరు వచ్చింది. తనకి కూడా ఆ బీట్స్ కూడా జస్ట్ ఒకసారి విన్నాడు, రెండోసారి విన్నాడు, ఇలా కొడతావా అని చెప్తాడు అని చెప్పి వాడే ఒక టైమింగ్ ఇచ్చి ఇక్కడ ఆపుతాను నాన్న అని చెప్పి అన్నాడు. సో గ్రాస్పింగ్ పవర్ చాలా ఫాస్ట్. ట్రైనింగ్ స్టార్ట్ చేశారా? అంటే ప్రస్తుతానికి వేరే స్పోర్ట్స్ అవి చేస్తున్నాడు. స్కూల్లో కూడా ఒక టాప్ లెవెల్లో ఉంటాడు, స్టడీస్ కానీ అన్నీ చేస్తున్నాడు. కొద్దిగా ఖాళీగా ఉన్నప్పుడల్లా డాన్స్ చిన్న చిన్న ట్రైనింగ్లు జరుగుతున్నాయి. పెద్దబాయి కూడా జరుగుతుంది. పెద్దబాయి ఫుల్ ఇంకా ఆల్ టైమ్ కంటిన్యూస్ హోమ్ స్కూలింగ్, కంటిన్యూస్గా ఇంకా అదే ఉంటుంది. సినిమాకి సంబంధించిన ట్రైనింగ్లోనే ఉన్నాడు. హరోమరాకి వస్తే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గురించి ఏం చెప్తారు? అంటే నాకు ఇప్పుడు రీసెంట్గా నేను వర్క్ చేసిన వాళ్ళలో కానీ నేను చూసిన వాళ్ళలో కానీ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. అంటే నాకు ఇప్పుడు దాకా అందరు నేను నన్ను చూసిన వెంటనే, ఈ సినిమా చూసిన వెంటనే ఒక డిఫరెంట్ షేడ్లో చూస్తారు, కొత్త సుధీర్ని చూస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. అప్పుడు అలా చేతన్కి వస్తే కనుక చేతన్ ఒరిజినలే ఇది. ఓకే. అసలు కమర్షియల్ ఆస్పెక్ట్లో సౌండింగ్ చేయగల అంత సౌండ్ మీద అంత గ్రిప్ ఉంది ఈ మధ్యకాలంలో లేదు. అంటే ఆల్మోస్ట్ మీరు రిలీజ్ చేసిన 3 సాంగ్సే కానీ ఇంకా ఒక ఆల్మోస్ట్ సినిమాలో చూస్తే ఒక 8-9 సాంగ్స్ ఉన్నాయి.
బిట్ సాంగ్ బిట్ సాంగ్స్గా లాగానే మెయిన్ సాంగ్స్ 4 సాంగ్స్ కంప్లీట్ సాంగ్స్ లాగా ఉంటాయి. అంటే మాకు ఇప్పుడు చిన్న డైలమా, ఏ సాంగ్ బాగా హిట్ అవుద్ది అని. జనరల్గా ఏంటంటే మనం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసామంటే ఆ సాంగ్ని ఎక్కువ పుష్ చేసి మిగతా సాంగ్లు ఓకే జస్ట్ జనాలకు అలవాటు చేయడానికి 2-3 సాంగ్స్ ఇస్తాం, పెద్దగా పుష్ చేయం. అంటే ఇక్కడ చూస్తే కనుక మేమే డైలమాలో ఉన్నాం. అరే అన్ని సాంగ్స్ బాగున్నాయి, అన్నిటికీ జస్టిస్ చేయాలి, అన్ని సాంగ్స్ సినిమా రిలీజ్కి వే బిఫోర్ రిలీజ్ చేయాలి అని చెప్పి ఒక ఇది కూడా వచ్చింది. అంటే తనకి భాష మీద కూడా మంచి గ్రిప్ ఉంది చేతన్కి. సో లిరిక్స్ వైజ్ చూసినా సరే, సౌండింగ్ ఫర్ దట్ లిరిక్స్ వైజ్ చూసినా, లిరిక్స్ ఇప్పుడు సినిమా లైన్ అందులో ఉన్న భావం అన్ని సాంగ్స్లో కూడా కనిపిస్తున్నాయి. బట్ సేమ్ టైం అర్థం కూడా చాలా బాగుంది. అవును అవును, చాలా టైం తీసుకొని ఈవెన్ మీరు పాడిన మరుగుడు మాయలో కానీ, ఎందుకోలో కానీ, ఈవెన్ టైటిల్ సాంగ్ హరం హరాలో కానీ లిరికల్ వాల్యూ కూడా చాలా బాగుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ ఇద్దరు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కూడా, ఇద్దరికి భాష మీద మంచి పట్టు ఉంది. ఓకే. అంటే కొన్నిసార్లు అంటే ఐ వుడ్ సే ద సాంగ్ క్రెడిట్ మొత్తం రాసిన డైరెక్టరేనా? డైరెక్టర్ రాయలేదు, బట్ ద మీనింగ్ ఆఫ్, అంటే ఇప్పుడు 2-3 లిరిక్స్ రైటర్స్ రాయించినప్పుడు ద ఫీడ్ ఈస్ గివింగ్ కానీ, దానిలో ఆయన కొన్ని ఎంచుకున్న పదాలు కానీ, కొన్ని సాంగ్స్కి ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ చేసే కొన్ని సాంగ్స్ స్టార్టింగ్ వర్డ్స్కి అన్నీ కూడా తనే రాశారు, డైరెక్టర్ రాశారు. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఇద్దరు, వీళ్ళిద్దరికీ ఉండాలి. అంటే సౌండింగ్ కూడా మన కొద్దిగా అదిగా ఉండాలి, మన తెలుగు దానం ఉట్టుపడేట్టుగా సౌండింగ్ ఉండాలి, ఆ లిరిక్స్ ఫిట్ అయ్యేట్టుగా కుదరాలి కదా. సో అది కాంబినేషన్ ఇద్దరిది, డైరెక్టర్ది మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కాంబినేషన్ అని చెప్పనొచ్చు లిరిక్స్ వైజ్గా వచ్చేటప్పటికి. అండ్ నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు కొందరు ఉంటారు ఏంటంటే, ఇప్పుడు సుకుమార్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ చూసారంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయినప్పుడు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అని కానీ, లేకపోతే కొన్ని నెంబర్స్ భలే వాళ్ళ దానిలో కుదురుతాయి. మళ్ళీ వాళ్ళు సెపరేట్గా చేసినప్పుడు అంత 100% మనం చూడకపోవచ్చు, స్టిల్ దే విల్ బి గుడ్. బట్ వాళ్ళ బెస్ట్ అనేది మాత్రం కాంబినేషన్లో బాగా వర్కౌట్ అవుద్ది కదా, అలాగా వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సెట్ అయింది అనుకుంటున్నాను.